హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఆల్రెడీ మనం ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో రివ్యూస్ మొత్తం మనం మాట్లాడుకున్నాము. ప్రోమోలో ఉన్న ట్విస్ట్ల కోసం కానీ, కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా హౌస్ లోకి వెళ్తున్న విషయం కానీ, ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ ఉండొచ్చు అనే మన అనాలిసిస్ కానీ వీటన్నిటి కోసం మనం మాట్లాడుకున్నాము. అలానే మెయిన్ గా ప్రోమో కింద కామెంట్స్ చేసిన జనాల కోసం కూడా మనం మాట్లాడుకున్నాము. ఎలాంటి కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ ప్రోమోకి అన్నది, అవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అన్నది కూడా మనం వాయిసెస్ ఒకటే వచ్చాయి, కంటెస్టెంట్స్ ఎవరు క్లియర్ గా మనం చెప్పుకోలేదు. అంటే ఈ వీడియోలో కంటెస్టెంట్స్ కోసం కాదు, ఇంకొక 1-2 hours లో కంటెస్టెంట్స్ ఎవరు అన్నది రివీల్ అయిపోతుంది. అలానే మన యూట్యూబ్ ఛానల్లో వందల కొద్ది వీడియోస్ కూడా ఉన్నాయి, కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అనేది. అదంతా మన కన్ఫర్మేషన్ అంతా ఇంకొక 1-2 hours వచ్చేస్తుంది కాబట్టి డిస్కషన్ వేస్ట్. అండ్ చాలా మంది వెయిట్ చేసిన ఒక్క కంటెస్టెంట్ కోసమే నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను, అదే తేజస్విని గౌడ గారు. లాస్ట్ సీజన్ లో తేజస్విని గౌడ గారి హస్బెండ్ అంటే అమర్దీప్ గారు బిగ్ బాస్ సీజన్ 7 కి వచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆయన టాస్క్లు బాగానే ఆడారు, మాటలు గొడవలు అన్ని జరిగాయి. అంటే నవరసాలు ఆయన చూపించారని చెప్పాలి హౌస్ లో. అండ్ ఆ టీఆర్పీ కూడా అంత టాప్ లో వెళ్ళిపోయింది అంటే అమర్దీప్ గారు ఒక కారణం అని చెప్పాలి. అయితే చాలా రకాల వివాదాలని కూడా పాపం అమర్దీప్ గారు ఎదుర్కొన్నారు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చినప్పుడు కానీ, ఆ నెగిటివిటీ కానీ, ఎడిట్ చేసి చూపించిన విధానం కానీ చాలా అసలు అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట అమర్దీప్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత. అయితే ఈ సీజన్ లో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ గారు ఈ సీజన్ కి వస్తారు, పక్కా కంటెస్టెంట్ అని చెప్పి జనాలంతా ఫిక్స్ అయిపోయింది. వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అండ్ మెయిన్ కంటెస్టెంట్ ఈమె కూడా అమర్దీప్ లానే టాప్ 5 లోకి వెళ్లే కంటెస్టెంట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. నిజంగా ఆమె కనుక బిగ్ బాస్ సీజన్ 8 కి వచ్చుంటే ఖచ్చితంగా ఆమె టాప్ 5 కంటెస్టెంట్. విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి ఆమెకి. ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్ లో యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు వచ్చారు కాబట్టి తేజస్విని గౌడ గారు కనుక వచ్చుంటే ఖచ్చితంగా ఆమె టాప్ 5 తో పాటు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే బిగ్ బాస్ కి ఫస్ట్ లేడీ విన్నర్ కూడా అవుతుండే, అంటే ఓటీటీలో ఆల్రెడీ ఒకరు అయ్యారు. కాకుండా డైరెక్ట్ బిగ్ బాస్ కి ఈమె విజేత అయ్యే ఛాన్సెస్ ఆమెకి ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ని ఆమె రిజెక్ట్ చేశారు. బిగ్ బాస్ కి రావడం ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే వేరే ఏదైనా ఆమెకు వర్క్స్ ఉండే కారణంగా రిజెక్ట్ చేశారో తెలియదు, కానీ బిగ్ బాస్ 8 లోకి రావడానికి రిజెక్ట్ చేశారు. అండ్ ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు వెతకడానికి కష్టపడ్డారు. అండ్ మంచి కంటెస్టెంట్స్ అంటే సీరియల్ ఆర్టిస్ట్స్, ఫేవరెట్ అండ్ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో అందులో తేజస్విని గౌడ గారు కూడా ఉన్నారు. తేజస్విని గౌడ గారికి రెమ్యునరేషన్ మంచిగా ఇచ్చిన ఆఫర్ ఇచ్చినా సరే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, దాన్ని రిజెక్ట్ చేశారు, అసలు రానని చెప్పారంట. దానికి కారణం మేబీ గత సీజన్ లో ఆమె హస్బెండ్ కి వచ్చిన కాంట్రవర్సీస్ కానీ, నెగిటివిటీ కానీ, ఆ హస్బెండ్ కి ఎఫెక్ట్ అయిన విధానం కానీ మేబీ నచ్చుండకపోవచ్చు. అందుకు కూడా అయ్యి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. నేను పర్ఫెక్ట్ గా చెప్పలేను ఏంటి రీజన్ అనేది. మేబీ వేరే ఆప్షన్స్ ఉండి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఉండి ఆమె రాకపోతే నెక్స్ట్ సీజన్ లో ఖచ్చితంగా వస్తారు. నెక్స్ట్ సీజన్ లో వచ్చారంటే హస్బెండ్ కి వచ్చిన నెగిటివిటీ కోసం కాదు, ఆమెకి ఏదో వర్క్ ఉండి రాలేదని మనం క్లారిటీగా అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సీజన్ విషయం నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సీజన్ లో పక్కా అనుకున్న తేజస్విని గౌడ గారు రావట్లేదు. అండ్ ఈవినింగ్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో తేజస్విని గౌడ గారు ఉండరు. ప్రెసెంట్ తేజస్విని గౌడ గారు ఫ్యామిలీతో ఉంటూ ఆమెకు వచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని వర్క్స్ చేసుకుంటూ యూట్యూబ్ లో బిజీగానే ఉన్నారు. మేబీ అమర్దీప్ గారికి వచ్చిన నెగటివిటీ కారణంగా ఆమె రాకపోవచ్చు. అయితే ఆమె కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరి వాళ్ళకి మాత్రం ఈ వీడియో. సో ఆమె రావట్లేదు, ఆమె వస్తుందని హోప్స్ పెట్టుకోవద్దు. అదే కంటెస్టెంట్స్ వస్తారో ఇంకొక 1-2 hours తెలిసిపోతుంది కాబట్టి దానికోసం డిస్కషన్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వక ముందే నేను అన్ని బిగ్ బాస్ రివ్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఈ ఛానల్లో అన్నీ పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మేక్ ష్యూర్ గా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే సజెషన్ లోకి వెళ్తుంది. నాది కొత్త ఛానల్ కాబట్టి ఇంకా అసలు వ్యూస్ అన్నవి సరిగ్గా ఉండవు, ఐ నో దట్. బట్ ఒకసారి సజెషన్ లోకి వెళ్తే మేబీ నా ఛానల్ గ్రో అవ్వచ్చు. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను, ఎవరికి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి ఒకరిని హైలైట్ చేయడం అలా ఏమి ఉండదు. జరిగే దానికోసం యాజ్ యూజువల్ గా డిస్కస్ చేద్దాం. అలానే నా ఒపీనియన్ తో పాటు మీ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా మీ ఒపీనియన్స్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో విల్ డిస్కస్ 3 months అంటే 100 days వరకు కూడా మనం ఈ ఛానల్ ద్వారా బిగ్ బాస్ ద్వారా కంటిన్యూగా చిట్ చాట్ చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు లేటు, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.